సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా? నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకున్నానే. యుద్ధాలు శకలాలు అలాగే శవాలను మిగులుస్తాయా? శాంతిని కాదా? ఒక కన్ను పొడిచారని ఇంకో కన్ను తీసేస్తే ప్రపంచమంతా చీకటైపోతుంది కదా అంటూ పాకిస్తాన్ అయినా ఒకటే, గుజరాత్ ఉత్తరప్రదేశ్ అయినా ఒకటే, వీళ్ళు మాకు వరగబెట్టింది ఏమీ లేదు అంటూ పోస్ట్ చేస్తారు. నమస్తే అండి, నేను రత్నపిల్ల. అంబటి రాయుడు చేసిన సోషల్ మీడియాలో ఒక పోస్టు తీవ్ర విమర్శలకి గురైంది. ఈ విమర్శలపై ఆయన స్పందిస్తూ తన సందేశం బలహీనతలకి సంకేతం కాదు, మానవత్వాన్ని గుర్తు చేయడం అని మళ్ళీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే దేశానికి సంబంధించి ఇప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం తెలుసు కదా. హిందువా ముస్లిమా అని మన దేశానికి సంబంధించిన పౌరుల్ని చంపేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సింధు జలాల్ని పాకిస్తాన్కి ఆపేసినప్పుడు సమంత గారు కూడా మాట్లాడారు. నదులు వాగుల్ని ఆపొద్దు, అది పౌరుల కోసం మనం జీవించాలి అని. పాకిస్తాన్కి సపోర్ట్గా ఉందో అంటూ కూడా చాలా మంది భావించారు, ఆమె మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. సో ఎవరూ కూడా ఇలాంటి దాడుల్ని ఇష్టపూర్వకంగా ఎవరు చెయ్యరు. మన దేశానికి సంబంధించిన వ్యక్తుల్ని చంపారు కాబట్టే ఎవరైతే చంపారో, ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఎక్కడ క్రూరత్వాన్ని హింసని ఎవరు కోరుకోలేదు, ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు, ప్రతీకారాన్ని తీర్చుకోలేదు, అక్కడున్న పౌరుల మీద ప్రతీకారాన్ని తీర్చుకోలేదు. కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళని, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద మాత్రమే దాడి జరిగింది అని గ్రహించాలి. అంబటి రాయుడు పోస్టులో ఏం పెట్టారంటే, ఒక కన్ను పొడిచారని ఇంకో కన్ను తీసేస్తే ప్రపంచమంతా చీకటైపోతుంది కదా అంటూ పోస్ట్ పెట్టారు. ఎలా అర్థం చేసుకోవాలి? మొదట ఆ కన్నును పొడవమని చెప్పింది ఎవరు? అంటే ఒక కన్ను మనల్ని పొడిస్తే మనం అలానే ఉండిపోవాలా? ఒక సెలబ్రిటీగా ఉండి, అందులోనూ ఒక భారతీయ పౌరుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించింది? మానవత్వం అనేది అందరికీ ఉంది. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ శాంతినే కోరుకుంటారు. యుద్ధం అంటే కొంతమంది సైనికులు మరణిస్తారు, సామాన్యులు నష్టపోతారు. మరణించిన సైనికుల యొక్క కుటుంబ ఆవేదన వర్ణాతీతం. సో ఆర్థిక నష్టం ఉంటుంది, వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ విషయం అందరికీ తెలుసు. కానీ సామాన్య ప్రజల మీద ఈ బర్డెన్ పడుతుందని తెలిసి కూడా మన పక్క ఉన్న దేశం, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, రిలీజియన్ బేస్ చేసుకుని ఉగ్రవాదాన్ని సృష్టిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే కదా. పహల్మా దాడిలో ఎంతమందిని చంపేశారు? సో చంపినప్పుడు కూడా ఎవరు ఉసిగొల్పింది? మనకంటే ముందు ఉసుకొల్పింది వాళ్ళే కదా. అది మర్చిపోయారా? ఎంతమంది మన సైనికులు బోర్డర్లో ప్రాణాలని అడ్డు పెడుతున్నారు, భారతీయుల కోసం తన ప్రాణాన్ని అడ్డు పెడుతున్నారు. మురళీ నాయక్ అనే ఒక చిన్న బిడ్డ 25 సంవత్సరాలు నిండకుండా చనిపోయాడే. సో ఇవేమీ మీకు అనిపించట్లేదా? సెలబ్రిటీ హోదాని ఇచ్చింది ఎవరు? ఈ ఒక్క టాలెంట్ మీ ఒక్క టాలెంట్ ఉంటే కాదు కదా. ప్రజల యొక్క అభిమానం అనేది మీకు గుర్తు రావట్లేదా? ఇదే భారతదేశానికి ఫస్ట్ అటాక్ కూడా కాదు, ఎన్నో అటాక్స్ జరిగాయి. సంయమనం పాటిస్తూనే వచ్చాము. ఇంకా ఎన్ని రోజులు పాటించాలి? భయపడుతూ ఇంకెన్ని రోజులు బతకాలి? దేశ భద్రతకి సంబంధించి బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు భారత్ బుద్ధి చెప్పే సమయం వచ్చింది, పాకిస్తాన్ భయపడాల్సిన సమయం వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయంలో పార్టీలకి కానీ, మతాలకి కానీ, కులాలకి కానీ దానికి అతీతంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. నైతికంగా సైనికులకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకుని విద్వేషకరమైన పోస్టులు పెడుతున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులను పెడుతున్నారు. వారిలో కొంతమందిని చూసినట్లయితే విజయ్ మోహన్ అనే ఒక వ్యక్తి, నాకు పాకిస్తాన్ అయినా ఒకటే, గుజరాత్ ఉత్తరప్రదేశ్ అయినా ఒకటే, వీళ్ళు మాకు వరగబెట్టింది ఏమీ లేదు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మీద ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ఆయన నా అకౌంట్ని హ్యాక్ చేశారో, నేను ఆ పోస్ట్ పెట్టలేదు అంటూ ఆయన డిలీట్ చేసుకున్నారు. సో ఇంకొక ఆవిడ సుజాత సూరపల్లి, ఈవిడ శాతవాహన యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈవిడేమి ట్వీట్ చేశారు అంటే, సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా? నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకున్నానే. యుద్ధాలు శకలాలు అలాగే శవాలను మిగులుస్తాయా? శాంతిని కాదా అంటూ పోస్ట్ చేశారు. ఒక ప్రొఫెసర్, విద్యాశాఖలో ఉన్నారు. ఇలాంటి మెసేజ్ పెట్టడం అనేది ఎంతవరకు ఆమెకి కరెక్ట్ అనిపించింది? ఎంత దారుణమైన విషయం. సైన్యాన్ని కించపరిచేలా పోస్ట్ పెట్టడం అనేది కరెక్టేనా?
సో అయితే ఆవిడ దాన్ని డిలీట్ చేశారు. కానీ పోస్ట్ పెట్టే ముందు ఆమె ఆలోచించాలి. నలుగురికి మంచి చెప్పే స్థాయిలో ఉండి ఇలాంటి పోస్టులు పెట్టి రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.